ఇరిగేషన్ బిల్లులు ఇవ్వొద్దు అంటూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆంక్షలు విధించింది సీఎం అంటూ ఈ వార్త చూస్తున్నాం. సో ఇప్పటికే చిన్న కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల 20% కమిషన్ అడుగుతున్నారంటూ చాలా బహిరంగంగా ఆరోపణ చేస్తూ స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కూడా సచివాలయంలో వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. నరసింహారెడ్డి గారు ఇరిగేషన్ బిల్లులు ఆపేయండి అంటూ సీఎం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు. సో వాళ్ళ ఆ చిన్న కాంట్రాక్టర్లకు ఆ పెద్ద కష్టాలు ఎట్లా తీరాలంటూ వాళ్ళు మదన పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలనలో ఏమైందంటే వ్యవసాయం ప్రాధాన్యత క్రమంలో మనకు అలొకేటెడ్ వాటర్ని కూడా మనము యూజ్ చేసుకోలేకపోతున్నామని చెప్పి వారు నీళ్ళ మీద విషయం మీద బాగా సీరియస్గా ఉండి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఫస్ట్ మన నీళ్లు మనం వాడుకోవాలని గోదావరిలో పోతున్న వాటర్ కానీ కృష్ణాలో మనకున్న వాటర్ ప్రాజెక్టులు కట్టిండు. దానికి సింహభాగంలో బడ్జెట్లో సింహభాగం దానికి కేటాయించారు. ఒక్కొక్క సంవత్సరం 22,000 కోట్లు 30,000 కోట్లు కేటాయించి ఎప్పటికప్పుడు బిల్లు చెల్లిస్తేనే కదా కాంట్రాక్ట్కి పనిచేసేది. ఇప్పుడు వచ్చిన వీళ్ళు ఏం లేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉదాహరణ చెప్తారు. 90% అయిపోయిందని మీ నివేదికలో మీరే శ్వేతపత్రాల్లో అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. 10% ఉంది మేము చేసేస్తామని చెప్పినాడు ఆయన. ఇప్పుడు ఆ 10% ఏం మిగిలినాయి? డిస్ట్రిబ్యూటరీ కెనాల్ మిగిలినాయి, చిన్న ర్యాంపులు మిగిలినాయి, అవి కట్టాలి. ఇప్పుడు ఈ చిన్న కాంట్రాక్టర్కు నువ్వు బిల్లు చెల్లించకపోతే ఆ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఎవరు చేయాలి? నువ్వు బిల్లు చెల్లించొద్దన్నావు. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఉన్న వాళ్ళు ఏం చెల్లించరు. మెగా కృష్ణాడి ఒక్క పైసా ఆగదు, 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ రాకముందే ఇప్పుడు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కు ఆల్రెడీ 1,700 కోట్ల 4,500 కోట్లు అవసరం లేని ప్రాజెక్టు ఆల్రెడీ అడ్వాన్సులు ఇస్తుంది దానికి సంబంధించి. ఇక అంతకుముందు రైతు బంధుకి వేసిన 6,500 కోట్లు వీళ్ళిద్దరే పంచుకోండి, మెగా కృష్ణారెడ్డి అండ్ పొంగులేటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకైతే బిల్లులు సెలెక్టెడ్ అంటే ఎక్కడ కమిషన్ వస్తుంది. చిన్న కాంట్రాక్ట్ కమిషన్ ఇవ్వలేడు, అయినా పాపం వాళ్ళు బతికి సచ్చి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇప్పుడు సీఎం వాళ్ళు ఆర్డర్ చేయవలసి వచ్చిందండి? ఇరిగేషన్ బిల్లులు పెండింగ్. పోనీ ఏం బిల్లులు పెండింగ్ ఉన్నాయి? ఏం బిల్లులు పే చేస్తున్నావు నువ్వు? ఫీజు రియంబర్స్మెంట్ పైసలే లేవు. హాస్టల్ విద్యార్థులకు మెను ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నా కూడా మంచి ఆహారాన్ని అందించలేకపోతున్నావు. ఆహార పదార్థాలని ఎక్కడ బిల్లులు పే చేస్తున్నావు? ఏమైనా బడా కాంట్రాక్టర్లకు నీ కమిషన్ వచ్చే దాంట్లో రైతు బంధు ఇస్తే వాళ్ళు కమిషన్ ఇయ్యరు కాబట్టి వాళ్ళకు బంధు. ఇక తులం బంగారం సంగతి అది కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది. ఎందుకంటే మహిళలు ఇవ్వలేరుగా కమిషను. నీకు పొంగులేటి కమిషన్ ఇవ్వగలుగుతాడు, మెగా కృష్ణాడి కమిషన్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి పెద్ద కాంట్రాక్టుల బిల్లులని ఆ వచ్చిన కొద్ది ఆదాయం తగ్గిపోయింది. ఆయన వరంగల్ మీటింగ్లో చెప్పి 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని. ఒక్క రిజిస్ట్రేషన్ శాఖలనే దరిదాపు 14,000 కోట్లు ఉంటే వీళ్ళు 18,000 కోట్లు పెడితే అలా సగం కూడా రాలేదు, 7,000 కోట్లు కూడా రాలేదు. దాన్ని బాగు చేసుకోబోయి నువ్వు ఆదాయాన్ని పెంచుకోవాలి. కాంట్రాక్టర్ బిల్లులు ఇస్తేనే కదా వర్కులు జరిగేది. ఫైనల్ ఎవరు నష్టపోతుంది? ఇప్పుడు ఇరిగేషన్ నువ్వు ఆపేస్తే రైతులు నష్టపోతారు. రైతులు నష్టపోతారు కదా. ఇరిగేషన్ శాఖ అనేది మాకు అత్యంత ప్రాధాన్యం అని అనేక వేదికల మీద చెప్తుంటారు. కానీ కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే బిల్లులు వస్తున్నాయి, దాంతో చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు. ఇరిగేషన్ శాఖని ఒక ఆర్థిక వనరుగా మార్చుకున్నారండి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సొంత బిల్లుల కాడికి వచ్చేసరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేసి ఉటావుటిన ప్రభుత్వం వచ్చిన నెల 15 రోజులకి ఆ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయించుకున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు, మెగా కన్స్ట్రక్షన్స్కు బిల్లులన్నీ రిలీజ్ చేయించుకున్నారు. మరి చిన్న కాంట్రాక్టర్లు ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళు మీరు 20% ఇస్తే తప్ప మేము బిల్లులు క్లియర్ చేయమని చెప్పి మొండికేసి కూర్చుంటే సెక్రటరియట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ సెక్రటరియట్ బయటకు వచ్చి ఆ పార్కులో కూర్చొని కన్నీటి పర్వంతం అవుతూ ఉన్నారు. అటు వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. అప్పు తీసుకొచ్చి మేము పనులు పూర్తి చేసినాము, ఆ వడ్డీల భారం భరించలేకపోతా ఉన్నాము, వడ్డీల భారం పెరుగుతూ ఉంది. అదే తలకు మించిన భారం అవుతా ఉందంటే మీకు 20% అంటే మాకు వచ్చే లాభం ఎంత ఉంటుంది? రూపాయి మిగిలేదు కాక ఉల్టా మేము అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి ఏర్పాటు అవుతున్నదని కన్నీటి పర్వంతం అవుతా ఉన్నారు చిన్న కాంట్రాక్టర్. ఎందుకని 2023-24 సంవత్సరంలో 1,294 పనులకు మనం క్లియరెన్స్ ఇచ్చాం. అవి 473 పనులు కొంచెం పెండింగ్లో ఉండే, వాటిని పూర్తి స్థాయిలో 2024-25 సంవత్సరంలో జనవరి వరకు దాదాపుగా 1000 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. మరి 750 పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి? ఇప్పటి వరకు 1000 పనుల్లో 750 పనులు పెండింగ్లోనే ఉన్నాయి. మీరు బిల్లులు క్లియర్ చేయకపోతే పనులన్నీ ఆగిపోతాయి కదా. చిన్న కలవాటు నిర్మాణాలు, రోడ్ల డ్యామేజ్ కావచ్చు, లేకపోతే అనుసంధానం చేసే కాలువలు కావచ్చు, చిన్న నీటి వనరులకు సంబంధించిన చిన్న నీటి పారుదల శాఖకు సంబంధించిన అంశాలు. చిన్న కాంట్రాక్టర్లే ఉంటారు పాపం. వాళ్ళు 20 లక్షల నుంచి మొదలుకుంటే 2 కోట్లు 3 కోట్ల వరకు పనులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పొట్టను కూడా కొడితే నీకేమొస్తుంది చెప్పు? వాళ్ళు పాపం అంతా నిజామాబాద్ ఆదిలాబాద్ నుంచి కార్లు వేసుకొని కిరాయిలు పెట్టుకొని వాళ్ళకు సాయం చేసిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు నమ్ముతలేవు కదా నన్ను, సెక్రటరీలో నేను ఆఫీసర్ దగ్గరకు నిలబడతా చూడు ఏం మాట్లాడుతారని వాళ్ళని సాక్షులుగా పెట్టి మరి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు పాపం.